ఇది వాక్య ధ్యానాంశం. అసలైన శత్రువు ఎవరు? నీకు టీవీని కట్టేసి లేదా చూడకూడని ఛానల్స్ని మార్చే శక్తి లేదు. అటువంటి నీవు సైతాన్ని జయించగలవా? లియోనార్డో రావెన్ హిల్ అనే భక్తుడు చెప్పిన ఈ మాట అనేక మంది జీవితాల్లో వాస్తవం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. బహు సులభంగా నోరు జారుతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, ఇతరులను మాటలతో గాయపరుస్తూ ఉన్నాము, త్వరగా అసూయపడుతున్నాము, కళ్ళను అపవిత్రపరుచుకుంటున్నాము. ఇవన్నీ తప్పు అని తెలిసి కూడా వాటిని జయించలేకపోతున్నాము. మరి కొందరు పొరపాటున ప్రక్కతను తన సెల్ ఫోన్ డెస్క్ మీద పెట్టి వెళితే వెంటనే అతని సెల్ ఫోన్ తీసుకుని ఇతనికి ఏం మెసేజ్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేస్తారు. ప్రక్కవాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్న, ప్రక్కవాళ్ళు సెల్ ఫోన్లోని మెసేజెస్ ఇవన్నీ దొంగచాటుగా వినవలసిన, చూడవలసిన అవసరం ఏముంటుంది? కొంతమంది భార్యలు తమ భర్త లేని సమయంలో మొబైల్ తీసుకొని ఎవరెవరితో చాటింగ్ చేశాడా, ఏమేం మెసేజ్ పెట్టాడా అని చెక్ చేస్తూ ఉంటారు. కొంతమంది భర్తలైతే భార్య కొంచెం లోపలికి వెళ్ళడం ఆలస్యం, గబగబా ఆమె మొబైల్ తీసుకొని ఎవరెవరితో మాట్లాడిందా అని చెక్ చేస్తూ ఉంటారు. నువ్వు పోలీస్ అయితే దొంగను పట్టుకోవాలి, కానీ పోలీసు మరొక పోలీసును పట్టుకోడు కదా. ఇప్పుడు భర్త ఎవరిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు? తన జీవితంలో సగభాగమైన తన భార్యను ఒక దొంగలాగా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమైనా అర్థం ఉందంటారా? మన శత్రువు ఎవరో కాదండి, మన శరీరమే మన శత్రువు. మన జీవితంలో మనము లోకాన్ని జయించే ముందు మొదటిగా మన శరీరములో ఉన్న అవలక్షణాలను, పాపిష్టి క్రియలను, పాపిష్టి ఉద్దేశాలను, పాపిష్టి మాటలను, పాపిష్టి చూపులను, పాపిష్టి తలంపులను జయించాలి. ఇంటి బయట ఉన్న శత్రువులను జయించే ముందు ఇంటిలో ఉన్న శత్రువులను జయించాలి. నీ శరీరము నీ యొక్క ఆత్మకు ఇల్లు. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబెట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబు చంపెదననుకొనెను. ఆదికాండం 27:41. యాకోబు ఆత్మ సంబంధిగాను, ఏశావు శరీర సంబంధిగాను బైబిలులో మనము చూస్తున్నాం. ఆత్మ సంబంధులకు, శరీర సంబంధులకు ఎప్పుడు పోరాటం ఉంటూనే ఉంది. ఆత్మతో శరీరము, శరీరముతో ఆత్మ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. మన ఆత్మీయ యాత్రలో ఎప్పుడు పోరాటాలు ఉంటూనే ఉంటాయి. ఆ పోరాటాలు చాలా వరకు మన శరీరం నుంచే వస్తాయి. కావున మన శరీరాన్ని దేవుని ఆత్మ సహాయముతో జయించాలి. మనము జయించే వారమై ఉండాలి. నీ శరీరము నిన్ను ఎక్కడ ఆత్మీయంగా పడగొడుతుందో, నువ్వు ఏ శరీర క్రియలకు లొంగిపోతున్నావో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోమని మనవి. అతను పడుకున్న తర్వాత కలలో ఎవరో తన దగ్గరకు వచ్చి తనకు పనికిమాలిన ఆలోచన తీసుకువచ్చి అపవిత్రమైన వాటిని ఆలోచింపచేసి గడిచిన కాలము తాను ఎలాంటి తుచ్చమైన పనులు చేశాడో జ్ఞాపకం చేసి రాత్రంతా నిద్ర పట్టకుండా మనసు శరీరము కుదురుగా పవిత్రముగా ఉండకుండా తనను అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఒకరోజు తన మీద తనకే అసహ్యం వేసి, నన్ను, నా పడకను ఇంత అపవిత్రపరుస్తున్న అతను ఎవరో చూడాలని అతని పట్టుకుని అతని ముఖాన్ని తేరి చూస్తే అతను ఎవరో కాదు, తన అంతరాత్మ. ఇది గమనించిన వ్యక్తి, నన్ను ఇంతగా అపవిత్రపరుస్తూ మలినం చేస్తున్నది ఎవరో కాదు, నా హృదయమే, నా శరీరమే నేనే. అతని పశ్చాత్తాపడును. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీకు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయక నిశ్చయించురో వాటిని చేయకుందురు. గలతీ పత్రిక 5:16-17. దేవుడు ఈ దినవాక్య ధ్యానము దేవుడు దీవించును గాక. ఆమేన్.